డాక్టర్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా సేవలందిస్తున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి రావడం జరిగింది. వారు నిజామాబాద్ ఐఎంఏకి ట్రెజరర్గా సేవలందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, మా ఛానల్ తరపున, మా ప్రేక్షకులందరి తరపున హ్యాపీ డాక్టర్స్ డే. ప్రతి సంవత్సరం కూడా జూలై 1 రోజు బీసీ రాయ్ గారి జన్మదినం పురస్కరించుకొని డాక్టర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ డాక్టర్కైనా కూడా సంతోషం ఎప్పుడు ఉంటుంది అంటే తను ట్రీట్ చేసే పేషెంట్ మంచిగా ఇంటికి వెళ్తున్నప్పుడే హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజామాబాద్లో చూసినట్లయితే మనము ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది ప్రజలకి సేవ చేయడం నా అదృష్టంగానే భావిస్తాను. ఎంతోమందికి కూడా కరోనా సమయంలో కావచ్చు, ఇప్పుడు తర్వాత వస్తున్న పరిస్థితుల రీత్యా కావచ్చు, ఎన్నో క్రిటికల్ కేసెస్ని చూడడము, వాళ్ళందరూ బాగైపోవడము, వాళ్ళు ఎప్పుడైతే వచ్చినప్పుడు బయట కలిసినప్పుడు, సార్ మీరు మా నాన్నని బతికించారు, మా మదర్ని కూడా మీరే కాపాడారు అని చెప్పినప్పుడు అదొక అంటే జస్ట్ లైక్ ఒక అచీవ్మెంట్ లాగా, ఒక సక్సెస్ఫుల్గా, ఒక హ్యాపీనెస్గా చాలా బాగా అనిపిస్తుంది. అంటే దాన్ని ఒక మనం కాస్ట్తో లెక్క పెట్టలేము, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. కోవిడ్లో కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు కావచ్చు, ఎన్నో క్రిటికల్ కేసెస్ని కూడా మీరు టేకప్ చేసి వారి జీవితాల్లో ఆనందాలని పంచారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు మనం కరోనా టైంలో మనం చూసాము, బయట పరిస్థితులు చూసాము, మన దేశంలో చూసాము, బయట దేశాల్లో చూసాము. అదే నిజామాబాద్లో మనం చూసినట్లయితే మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా రికవర్ అయ్యారు, చాలామంది కూడా. అదంతా కూడా వాళ్ళు వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సార్, కోవిడ్లో నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను, జస్ట్ నేను మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్లో ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ నేను రికవర్ అయిపోయాను అంటే ఇవన్నీ చెప్తూ ఉంటే ఇట్స్ లైక్ వావ్, ఇట్లా ఒక రకమైన హ్యాపీనెస్. అది ఇంకా మనం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము, దానికి మాటలు కూడా సరిపోవు. అండ్ నిజామాబాద్ ప్రజలకు కూడా నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను. ఎందుకంటే నేను చూసిన వాళ్ళలో చాలా మంచిగా అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఎక్కువగా నిజామాబాద్లో ఇట్లా డిస్టర్బ్ చేసే మనస్తత్వం ఉన్న మనుషులు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు సైన్స్కి దగ్గరగా ఉంటారు, ప్రతిదీ అర్థం చేసుకుంటారు. అండ్ మనము ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, దేనికి కానీ, ఇప్పుడు మనం హెల్త్ క్యాంప్స్ చేసినప్పుడు కానీ చాలామంది కూడా స్వచ్ఛందంగా మన వాళ్ళు ఎంతోమంది యూత్ ముందుకు వస్తారు. సరే, ఇట్లా హెల్త్ క్యాంప్స్ చేద్దాము అండ్ ప్రోగ్రామ్స్ చేద్దాము, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడదాము అని చెప్పేసి. అన్నిటికంటే ముఖ్యంగా మనము భారతీయ డిజిటల్ అండ్ ఇప్పుడు నిజామాబాద్ మీడియాకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అని చెప్పేసి అంటే ఇంత మంచి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కడ ఏ సిటీలో కూడా నేను చూడలేదు. మంచి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అండ్ దీనివల్ల ప్రజల్లో ఏంటంటే మన వల్ల అందరికీ కూడా ఒక అవేర్నెస్ అనేది ఉంది. అంటే చాలా జబ్బుల గురించి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, అంటే ఇలా జాగ్రత్త పడాలి, ఇలా ఉండాలి. అంటే మనం చూసుకున్నట్టయితే మనకి రికవరీ రేటు కూడా చూస్తే స్టేట్లో నిజామాబాద్లో బాగా ఎక్కువగా ఉన్నట్టు మనకి అప్పుడు లెక్కలు కూడా వచ్చాయి మనకి. సో అది చూస్తుంటే ఏంటంటే ప్రజల్లో అవగాహన ఎక్కువ, మంచిగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. అండ్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఆటోమేటిక్గా పబ్లిక్ ఏంటంటే చాలా సివియర్ అయిపోయేదాకా వెయిట్ చేయరు, తొందరగానే వచ్చేస్తారు, వచ్చి ఒపీనియన్ తీసుకుంటారు, మంచిగా చెప్పినట్టుగా కోర్స్ ఇట్లా వాడండి అంటే వాడతారు. అండ్ మనము చాలామందిలో కాంప్లికేషన్స్ చాలా తక్కువగా చూస్తాం. క్రిటికల్ కేసెస్ ఉన్నప్పుడు కూడా పరిస్థితి కొంతమంది చేజారిపోయి తెలియకపోవడం వల్ల సీరియస్ కండిషన్లో వచ్చినప్పుడు వాళ్ళకి పరిస్థితి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా అర్థం చేసుకుంటారు, మంచి సపోర్టివ్గా ఉంటారు. అండ్ వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా వచ్చినా కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే అంటే ప్రజల్లో ఒక మంచి అవగాహన రావడము, అంటే హెల్త్ కార్యక్రమాలు మనకి ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళకి అవగాహన కావడం వల్ల కావచ్చు, అందరూ కూడా ఆరోగ్యంకి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మన దగ్గర రికవరీ రేటు కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది. వృత్తిపరంగా చాలా బిజీ, అసలు మీకు లంచ్ చేసే టైం కూడా దొరకదు. అటువంటి షెడ్యూల్ని కూడా సెట్ చేసి ఇటు ఐఎంఐ డాక్టర్స్కి కూడా మీ సేవలు అందిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా డే ప్లాన్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ అనేది ఉంటుంది. కంప్లీట్లీ అసలు ఆర్గనైజేషనే లేకుండా, ఒక ప్లాన్ లేకుండా ఉండే లైఫ్ అంటే మాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే డే స్టార్ట్ అవ్వడం ఏదో ఫోన్ కాల్తో స్టార్ట్ అవుతుంది, డే ఎండ్ కావడం కూడా ఫోన్ కాల్స్తోనే ఎండ్ అవుతుంది, నైట్లో కూడా ఫోన్ కాల్స్తోనే ఉంటాయి. అండ్ ఎప్పుడూ సర్ప్రైజెసే ఉంటాయి. అండ్ సడన్గా బ్యాడ్ కేసెస్ రావడము ఇలాంటివన్నీ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వడం కష్టమే. అందుకోసమనే ఇంకా అంటే యాక్చువల్గా ఐ స్కిప్డ్ మై లంచ్. ఇట్స్ బీన్ ఇయర్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్. సో లంచ్ అనేది లేదు నాకు. సో ఈవినింగే డైరెక్ట్గా అయిపోతుంది, డిన్నర్ చేసేస్తాను. సో అట్లా కొంచెం లైఫ్ స్టైల్ అయితే మారిపోతుంది. కాకపోతే ఏంటంటే అవి ఏమీ గుర్తురావు. అండ్ యాక్చువల్లీ ఆల్ దిస్ మేక్స్ హ్యాపీ. ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనకి పేషెంట్స్ రికవర్ అవుతున్నారు, బాగానే ఉన్నారు, అందరూ బాగున్నారు అనిపించినప్పుడు ఐ థింక్ అది బెటర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఇప్పుడు విధిరాతను మార్చలేము, కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళని సేవ్ చేయలేకపోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎట్లా అనిపిస్తుంది అంటే అట్లీస్ట్ మన ఎఫర్ట్స్ మనం పూర్తి స్థాయి చేసాం కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఎప్పటికీ ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్రోగ్రామ్స్ అండ్ ఇవన్నీ కూడా ఇక దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవరైనా డాక్టర్స్కి అందరికీ ఇవన్నీ ఉంటాయి. సో అన్నిటినీ ప్లాన్ చేసుకోవడము, అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, టైమింగ్స్ కొంతమంది
ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయలేకపోవడం, ఇట్లా వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోవడం ఉంటాయి. బట్ లక్కీలీ ఐ హ్యావ్ మై వైఫ్ హూ అండర్స్టాండ్స్ వెరీ వెల్. తను లైక్ ఇంకా ఏంటంటే నేను నైట్ 11కి 12కి వెళ్ళినా, ఒక్కొక్కసారి 1-2కి ఇంటికి వెళ్ళినా, నైట్ అంతా కూడా ఫోన్స్ మాట్లాడుతూ ఉన్నా, మధ్యరాత్రిలో 3 4 లేచి ఫోన్స్ మాట్లాడుతూ ఉంటాం. హాస్పిటల్ నుంచి ఐసీయూ నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. బట్ దే అండర్స్టాండ్. సో ఐఎమ్ లక్కీ దట్ వే. సక్సెస్ఫుల్ పల్మనాలజిస్ట్గా నిజామాబాద్ జిల్లాలో చాలా మంచి పేరుని సంపాదించుకున్నారు. చాలామందికి రోల్ మోడల్గా కెరీర్ గైడెన్స్ కూడా మీరు ఇస్తూ ఉంటారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మరి మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇంకా సక్సెస్ఫుల్ అనేది నేను అనుకోను పని. ఇంకా ఇంకా చాలా వెళ్ళాల్సింది ఉంది, చాలా ప్రయత్నాలు చేయాల్సింది ఉంది. బట్ నాకు తోచినంతగా నేను చేస్తూ ఉన్నాను. అండ్ దీంట్లో ఈ జర్నీలో మీ అందరి రోల్ కూడా ఉంది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ పీపుల్. అండ్ ఇంకా నేను ఖచ్చితంగా అంటే లైఫ్లో ఏం చేయాలి, ఇంకా ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు. ప్రజెంట్ అయితే ఐఎమ్ హ్యాపీ దిస్ వే. డే స్టార్ట్ అవుతుంది, ఐఎమ్ సీయింగ్ పేషెంట్స్ అండ్ డే ఎండ్ అవుతుంది. దట్స్ హౌ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. బట్ ఇంకా ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి అండ్ ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం నేను చేస్తూ ఉండాలి. అంటే జస్ట్ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు దేవుడిని అడిగినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతుండొచ్చు. బట్ నేనైతే ఏంటంటే 10 మందికి సాయం చేసే శక్తి నాకు ఉంటే చాలు అని చెప్పేసి నేను అనుకుంటాను. విధంగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేనైతే జిల్లా ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం మొదలైపోయింది, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతున్నాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరోనా ఉంది లేదు అని చెప్పేసి ఆలోచించకుండా హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయండి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు ఎవరైతే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించండి. 99% వీలైనంత వరకు ఫంక్షన్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, జర్నీలు కానీ అవాయిడ్ చేయండి దిస్ సీజన్ అట్లీస్ట్. ఎందుకంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కొత్త రకమైన వైరస్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ తట్టుకోవడం చాలా కష్టం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనం పిల్లల్లో చూస్తున్నాం, పెద్దవాళ్ళు చూస్తున్నాం, ఈ డిజిటల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్, అది మొబైల్ రూపంలో కావచ్చు, టీవీ రూపంలో కావచ్చు, లేకపోతే సిస్టమ్ రూపంలో కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఈ స్క్రీన్ అడిక్షన్స్ ఎక్కువైపోతున్నాయి పిల్లలకు. దీనివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు డిజిటల్ ఫాస్టింగ్ చేయండి. ఒకప్పుడు మనకి ఏంటంటే ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారని చెప్పేసి ఈ ఉపవాసాలు ఉండమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన జిల్లా ప్రజలందరికీ కూడా ఈ డిజిటల్ ఉపవాసం పెట్టుకోండి. అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ డేలో, లేదంటే అట్లీస్ట్ వారంలో ఒక రోజైనా సరే ఆ ఫోన్ అనేది చూడకుండా. కొన్ని ఎమర్జెన్సీస్ ఉన్న వాళ్ళు యూ కెనాట్ అవాయిడ్ ఫోన్స్, కంపల్సరీ ఫోన్స్ మాట్లాడాల్సి వస్తుంది, ఈవెన్ మీరు జర్నలిస్ట్లు అయినా కావచ్చు. బట్ ఈ స్క్రోలింగ్ అండ్ అన్నెసెసరీ వాచింగ్ మూవీస్ అండ్ వీడియోస్ అండ్ షార్ట్స్ ఇట్లాంటివి కాకుండా అలాంటివి అయితే 99% అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్లోగా మనము డిఎడిక్షన్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో ఫోన్ పట్టుకొని కూర్చుంటే పిల్లలు చూసి పిల్లలు ఏమనుకుంటారంటే, చిన్న పిల్లలైనా సరే, పుట్టిన పిల్లలు కావచ్చు, 2 years 3 years పిల్లలు కావచ్చు, అచ్చా ఒక మనిషి లక్షణము అంటే ఏంటంటే కూర్చొని ఫోన్ పట్టుకోవాలేమో అని చెప్పేసి అనుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే మనము పిల్లలు ఏంటంటే కాపీ క్యాట్స్ కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు. సో పిల్లలు ఫోన్లు పట్టుకొని ఎప్పుడైతే తల్లిదండ్రులను చూస్తూ ఉంటారో అదే పిల్లలు కూడా అనుకుంటారు, అచ్చా మనం అట్లాగే ఉండాలేమో, ఎప్పుడు ఫోన్ అందుకే వాళ్ళు గొడవ చేస్తారు ఫోన్ కావాలని. ఆ ఫోన్ ఇవ్వకపోతే లాక్కుంటే ఏడుస్తారు మళ్ళీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలతో సమయం స్పెండ్ చేస్తున్నప్పుడు ఫోన్ లేకుండా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో ఈ స్క్రీన్ అడిక్షన్కి దూరంగా ఉంటే ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది అని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందజేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ మరి ఒకసారి డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, మా ఛానల్ తరపున, మా ప్రేక్షకులందరి తరపున మీకు మరి ఒకసారి హ్యాపీ డాక్టర్స్ డే సార్. మీ గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని, మీరు మరింత మంచి పేరుని సంపాదించుకొని మీరు చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీరు కూడా స్క్రీన్ అడిక్షన్కి దూరంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ భారతీ ఛానల్ నిజామాబాద్.